మీ తాబేదారులు కాదు, మీ ఇంట్లో వంట మనుషులు కాదు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి భాషను మీరు వెంటనే నిలుపుదల చేయాలి. లేని పక్షంలో బీజేపీ తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. చాలా సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తాం. ఎవరు అధికారులు అంతం చూసేటువంటి చట్టం లేదు. మైండ్ ఇట్. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ అధికారిని మీరేమీ చేయలేరు. ఈ జ్ఞానంతో మాట్లాడాలి, జ్ఞానరహితంతో మాట్లాడకూడదు. 5 ఏళ్ళు అధికారం చేసిన తర్వాత మీకేం అర్థమైంది? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో తిరిగి చెల్లిస్తాం. ఎవరిని జైల్లో పెడతారు? మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఎక్కువ మంది జైలుకి వెళ్తున్నారు. అందరూ హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఆంజనేయులు గారి పరిస్థితి ఏమైంది? ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోయినాయి. ఇలాంటి భాషని మీరు మాట్లాడొద్దు. మీరు పరిపాలించారా? మీరు పరిపాలించే ధోరణి అయితే ఆ చీప్ లిక్కర్ని, ఆ బీరుల్ని, ప్రసాదానికి నెయ్యి 420. నేను ఆ 420 అనే మాట ఉపయోగిస్తున్నాను మీకు. మీరు పరిపాలించిన సందర్భంలో నెయ్యి ఖరీదు 420. నెయ్యి మీరు పరిపాలకులు అయితే 420కి నెయ్యి వస్తుందా? అది నెయ్యి. మీరు పరిపాలకుల, మీరు పరిపాలిస్తున్న సందర్భంలో నెయ్యి 420 కొని, డాల్డా కొని దాన్ని లడ్డూలు తయారు చేశారు. మీరు మళ్ళీ అలా 420కి నెయ్యి కొని లడ్డూలు తయారు చేయడానికి అధికారంలోకి వస్తారా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డిని. మీ పరిపాలన ఎందుకని అడుగుతున్నా. మీకు పరిపాలన ఇస్తే 420కి నెయ్యి కొని తిరుపతిలో లడ్డూ తయారు చేశారు. నేను మళ్ళీ పరిపాలనలోకి వస్తా అంటే ఇప్పుడు 320 కొంటావనయ్యా, తిరిగి వడ్డీ చెల్లిస్తానంటే 320 కొంటావనయ్యా. మీ పరిపాలనలో జరిగినటువంటి సందర్భాలనే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీ పరిపాలన జరిగిన తీరు చెన్నులనే నేను పరిపాలిస్తున్నా. ఎంతమంది ఈవేళ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళారు? మట్టి అమ్మితే, మశానం అమ్మితే, ఎమ్మెల్యేలు మట్టి అమ్ముకుంటే, ఎమ్మెల్యేలు ఏమన్నా అమ్ముకుంటే తగిన శాస్తి అనుభవిస్తున్నారు. అవన్నీ మీకు కనపడడం లేదా మీ పరిపాలనలో? నా ఊరేగింపులు, నేను వెళ్ళి పలకరిస్తున్న సందర్భాలు, చంద్రబాబు నాయుడు గారు 40,000 మంది రైతులు వచ్చారు. వాళ్ళపై 40 మందితో చంద్రబాబు నాయుడు రాళ్లు వేయించారు.